ప్రైజ్ లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క సాయంకాల సమయము ఎంతో మధురమైన సమయం, సంతోషకరమైన సమయం. ఎందుకంటే మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడినారో అక్కడ మన ప్రభువు మన మధ్య ఉన్నారని దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మా మధ్య ఉన్నందుకు, అలాగనే చూస్తున్న మీ మధ్య కూడా దేవుడు ఉన్నందుకు దేవాదేవునికి ఎలా ఉందో తెలిసినాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మేము డాక్టర్ రూత్ గారింటిలోని విశాఖపట్నంలో రూత్, జాన్ గారు, అలాగే రాజు గారు కూడా ఉన్నారు. అలాగే నేను పాస్టర్ శ్యామ్ కుమార్, క్రీస్తు స్వరూప ప్రార్థనా సహవాసం విశాఖపట్నం, అలాగనే పాస్టర్ గారు, సిస్టర్ సుశీల, అలాగనే మా బాబు ఆండ్రూ స్నేహిత్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఈ యొక్క సాయంకాల సమయం కొద్ది సమయము మేము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కనపరచడానికి కుటుంబ కూటమిని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కూటమిలో మరి దేవుణ్ణి కొద్ది సమయం స్తుతించి ఆరాధించుకుని వాక్యము మరి ధ్యానించుకుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అలాగనే ఎంతోమంది ప్రార్థన అవసరాల కోసం, అక్రత కోసం ఉన్నారో వారి గురించి కూడా మేము ప్రార్థన చేయగలము. మరి ఈ యొక్క కుటుంబ ప్రార్థనని ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు జీసస్ wait 2 3 gathered in your name, you are our midst, Lord, your presence is here. Thank you Holy Spirit, thank you Holy Spirit. Lord, we started this YouTube and this song singing, Lord, through Sister Prabha, Susila sister, and John Joshua, and brother is here, Pastor Sam brother. Everything is here, brother. That is your time, your plan. Thank you, Jesus. Thank you, Lord. Lord, today you do miracle, Lord. This is viral, these songs spread each and every Facebook. Then they should see, oh, there is anointing, there is singing, there is a power, there is everything is with them, Lord. Yes, Lord, I glorify your name. I glorify. Thank you, Jesus. Thank you, Lord. Everyone should see wherever this Facebook and email is spreading. Then thank you, Lord. I give all glory to you. I give all glory. In the name of Jesus I pray. Amen. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి నాయన, ఇదిగో నాయన ప్రభా నీ సన్నిధిలో ప్రభా మరొకసారి ప్రభా తండ్రి నాయన డాక్టర్ రూత్ గారు ప్రభా తండ్రి, జాన్ ప్రభా తండ్రి గృహంలో తండ్రి నాయన మేము కూడుకుని ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన. దేవా నువ్వు మా మధ్యన మీరు ఉన్నారు తండ్రి, మీరు సంచరిస్తున్నారు ప్రభా. ఇక నీ పరిశుద్ధాత్మను ప్రభా, హోలీ స్పిరిట్ ప్రభా ఇక్కడ మా పైన ప్రభా నువ్వు కుమ్మరించమని అడుగుచున్నాను. నీ యొక్క ఆత్మ కార్యములు ఈ స్థలంలో ప్రభా ఈ సమయంలో జరిగించండి. ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క ప్రభా తండ్రి నాయన స్తుతి ఆరాధన ప్రభా ఈ యొక్క ప్రభా నీ మాటలను ప్రభా తండ్రి ఎంతమంది అయితే వింటున్నారు ప్రభా, ప్రతి ఒక్క హృదయాలను ప్రభా మీరు తాకమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ముట్టమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరికి ప్రభా నీ విడుదల ప్రభా దయచేయమని అడుగుచున్నాను. నీ సన్నిధానము ప్రతి ఒక్కరిలో ప్రభా నువ్వు ఉంచి ప్రభా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Hello, praise the Lord. First of all, I would like to thank God and praise God for this wonderful time we have for worship. We have all the reason to worship God, and He is worthy of all the praise, because God has led us wonderfully the past year from COVID and all, protecting us. Many people didn't have that opportunity, didn't have that luck and all, but God was with us, protected us all through the year. 2020. And by God's grace we have entered this new year 2021, and successfully we are completing this Jan month also. For that I'm very grateful to God. So before I start, I would like to read from Psalm 103 from first verse to the fifth verse, 1 to 5. Bless the Lord, O my soul, and all that is within me, bless His holy name. Bless the Lord, O my soul, and forget not all His benefits,
who forgives all your iniquities, who heals all your diseases, who redeems your life from destruction, who crowns you with loving kindness and tender mercies, who satisfies your mouth with good things, so that your youth is renewed like the eagles. Amen. God bless this one small word. And I'd like to do a small prayer before we start the worship. Loving Heavenly Father, Lord, I thank you, Lord, for this wonderful time of worship. Your word says, we 2 or 3 are gathered together in my name. There I am in the midst. Yes, Lord, we believe, Lord, your presence is here. You are with us, Lord, as we worship you, Lord. And Lord, before we ask you, Lord, you know what our needs are, Lord. Lord, one by one, Lord. You can do it, Lord, if your grace is there. Today we are asking for your grace, Lord. And Lord, this year you've given us is a year of restoration in our lives. We believe, Lord, you'll restore. You'll restore everything. You'll restore health, restore our finances, everything, Lord. We believe and we're asking, Lord. And whoever is joining with us online today, we're praying for all of them. Bless them, Lord. Bless them. Let this service be a blessed service, Lord. And we submit this service in your mighty name. And Lord, we thank you for everything that you're doing, Lord. In Jesus' name I pray. Amen. Amen. One. Hello everybody. Today I'm Andrew. I'm very happy to be in the presence of God today. And today, before worshipping, I'm gonna say a small verse of God. So today I'm gonna say Psalms 149. Praise to God for his salvation and judgment. Praise the Lord, sing to the Lord a new song, and his praise in the congregation of saints. Let Israel rejoice in their maker. Let the children of Zion be joyful in their king. Let them praise his name with the dance. Let them sing praise to him with the timbrel and harp. For the Lord takes pleasure in his people. He will beautify the humble with salvation. Let the saints be joyful in the glory. Let them sing aloud on their beds. Let the high praises of God be in their mouth, and two-edged sword in their hands, to execute vengeance on the nations and punishments on the people, to bind their kings with chains, and their nobles with fetter of iron, to execute on them the written judgment. The honor have all saints. Praise the Lord. Thank you. ప్రైజ్ లార్డ్. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చేను, జాడలు వెతకి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చేను, జాడలు వెతకి జాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మూడులు
చిగురించెను, పాడిన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మూడులి చిగురించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడి నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడి నా ప్రియ స్నేహితుడు. దాహం కోరి నీ దూరమరిగితే మరణపు మారా దాపురించెను, దాహం కోరి నీ దూరమరిగితే మరణపు మారా దాపురించెను. క్రీస్తే జీవం మధురమైను, క్షీరా ద్రాక్షలు సేద తెచ్చెను. క్రీస్తే జీవం మధురమైను, క్షీరా ద్రాక్షలి సేద తెచ్చెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడి నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడి నా ప్రియ స్నేహితుడు. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సంద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సంద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హెవెన్లీ ఫాదర్, ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా పాస్టర్ గారు, ఇదిగో పాస్టర్ శామ్ బ్రదర్ ఇప్పుడు ప్రభా వాక్యం మాకు అందిస్తున్నప్పుడు ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ఎక్కడ లేని అభిషేకం పవర్తో నింపబడి ఈ వాక్కు ప్రభా ఈ దేశాలు ఎవరైతే ఈ వాక్కును వింటున్నారో వాళ్ళందరూ హృదయాల్లో కూడా వాక్కు పనిచేసి మాకు కూడా ఆత్మ భారాలు పెట్టి ప్రతి ఒక్కరి విషయాలు వాక్కు సండే వర్డ్ అండ్ హీలర్స్ అండ్ anointed us and glorify your name, Lord. I give all glory, honor, praise to you, Lord. Amen. Praise the Lord. Okay. Okay. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. దేవునికి ఘనత మహిమ ప్రభావం చెల్లును గాక. ప్రభు దేవుని యొక్క వాక్యంలో చాలా కీర్తన గ్రంథంలో చాలా తేటతెల్లంగా వ్రాయబడింది. కీర్తన 139వ కీర్తన మనం చూసుకున్నట్లయితే, నీవు లేచుట, కూర్చుంటా, పండుకుంటా సమస్తము నీ చర్యలన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. మన హృదయాన్ని పరిశీలించి పరిశోధించే దేవుడు. ఇంతవరకు కూడా మనము ఎంతో చక్కగా దేవుని యొక్క దేవుణ్ణి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థనల ద్వారా దేవుని ఎంతో ఘనపరిచాం, మహింపరిచాం. ఈరోజు ఈ యొక్క కుటుంబ కూటమి జరుపుకోవడానికి కారణం మనందరి గురించి కూడా ప్రార్థన చేయడానికి, ప్రత్యేకంగా డాక్టర్ రూత్ గారు వారి కుటుంబం అందరి గురించి కూడా ప్రార్థన చేయాలని, వారి కుటుంబంలో ఉన్న ఎటువంటి
సమస్యలైనా సరే వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుకోవడానికి విడుదల కూటమిని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈ సాయంకాల సమయంలో దేవుణ్ణి ఎంతో ఘనపరిచినా మహిమపరిచినా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో సెలవిస్తుంది, ఎవరికైనా శ్రమ కలిగిందంటే వారు ప్రార్థన చేయాలి. ఎవరు శ్రమల్లో ఉన్నారో కష్టాలు ఉన్నారో వారు ప్రార్థన చేయాలి. ఎవరు సంతోషంలో ఉన్నారో వారు కీర్తనలు పాడాలి. ఎవరు రోగంతో ఉన్నారో వారు సంఘ పెద్దలను పిలిచి ప్రార్థన చేయగా విశ్వాసరహితమైన ప్రార్థన వారిని స్వస్థపరచును, వారి పాపములు క్షమించిన దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారము మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి 2021 సంవత్సరం అంతా కూడా లాక్డౌన్ అయ్యి ప్రతి పరిస్థితుల్లో కూడా మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడి ఉన్నారు, కష్టం పడి ఉన్నారు. మరి ఈ లోకము ఏదో ఆ పోకడ అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి కడవరి దినముల్లో మనం వచ్చినాం, అంత్యకాలంలో మనం ఉన్నాం. కాబట్టి మరి రాబో కాలంలో మరి దేవుని ప్రార్థించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేయాలి. అంతేగాని మరి మనము పెదవులతో దేవుని ఆరాధించడం కాదు, మనం హృదయంతో దేవుని ఆరాధించాలి. అందు నిమిత్తము మనకి దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని దయా నీతి కిరీటాలని మనకి దయచేస్తూ ఉంటాడు. మనం మారు మనసు పొంది మరి దేవునికి మరి దగ్గరగా అవ్వాలి. తద్వారా ఈ లోకంలో దేవునికి మహిమ చెల్లించాలి. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యానికి వెళ్దామండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. లూక్ చాప్టర్ 13 6th verse. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచూ ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలను. ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యో, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినది లేని యెడల నరికించి వేయదునని అతనితో చెప్పాను. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, దేవుని వాక్యం చాలా తేటతెల్లంగా తెలియజేస్తుంది. మనము అన్ని విషయాల్లో దేవుని యొక్క కృపను టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని మనము ఒక బోధ ఒకటి లోకంలో నడుస్తుంది. ఆ బోధ ఏంటంటే యేసుప్రభువు వారు కలువరిగిరి శిలువలో మన పాపములన్నీ క్షమించేశాడు, కొట్టివేశాడు. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మరి అపరాధాలు చేసినా సరే అవి దేవుడు క్షమించేస్తాడు. ఇంకా మరి దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి చాలా లైట్, చాలా తేలికమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వారి యొక్క పాత అలవాట్లు విడిచిపెట్టకుండా వారు నూతనపరచబడట్లేదు. వారు మరి ఎంతగా మరి దేవుడు యొక్క వాక్యం చాలా తేటతెల్లంగా తెలియజేస్తుంది. మరి ఆయన ఒక అంజూరపు చెట్టుని నాటాడంట. ఆ అంజూరపు చెట్టు అంటే మనిషి యొక్క జీవితాన్ని, ఒక మనిషిని మనం చూసుకున్నట్లయితే మరి మనిషి పుట్టుక నుంచి మరి మనుషుడు మరి చిన్నపిల్లవాడిని తల్లి గర్భంలో నుంచి నిర్మాణం మొదలుకొని చిన్నపిల్లవాడు, తర్వాత యవనస్తుడు, తర్వాత మధ్య వయస్కుడు, తర్వాత వృద్ధుడు, మరి తర్వాత ఇంకా మరి వయోవృద్ధుడు. ఈ విధంగా మరి సుమారు 5 ఫేసెస్లో మనం మనిషి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ప్రతి జీవితంలో కూడా, ప్రతి వయసులో కూడా మనిషి చేయవలసిన మరి పనులు, వాడు చాలా దేవునికి మహిమకరంగా మంచి పళ్ళు అంటే మంచి ఫలములు ఫలించాల్సిన అవసరం ఉంది. కానీ మరి ఆ ఫలించకుండా మనిషి సంవత్సరం వెంటనే సంవత్సరం జరిగిపోతుంది. కానీ దేవుడు మరి వారిని వెతికి వచ్చినప్పుడు, వారి జీవితాల్లో చూసినప్పుడు ఏ ఫలము కనిపించలేదు. మరి మనము 2020 సంవత్సరం తర్వాత 2021కి వచ్చినప్పుడు మనం అనుకుంటాం, మరి ఈ గత సంవత్సరం అలాగుంది, మరి ఈ సంవత్సరం మనం ఫలిద్దాం, ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందాం, ఈ సంవత్సరం ఇంకా మనము మరి జీవితంలో మరి గొప్ప కార్యములు చేద్దాం అనుకుంటాం.
మరి కొంతమంది అనుకుంటారైతే ఒక ధనవంతుడు అనుకున్నాడంట, మరి నేను బాగా సంపాదించాను, బాగా మరి నా పంట పండింది, సమృద్ధిగా నా కొట్లలో ధాన్యం ఉంది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, మరి కొట్లు బాగా నిండిపోయాయి కాబట్టి సంతోషిద్దామని తన ప్రాణంతో అనుకున్నాడంట. అయితే దేవుడు అన్నాడు, ఈ రాత్రికే నేను నీ ప్రాణమును అడుగుతున్నా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావు అన్నది ఒక ప్రశ్న దేవుడు మనిషికి వేసి ఉన్నాడు. సో ఇందుని బట్టి మనం చూసుకున్నట్లయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావా, దేవుడు ఆశించిన ఫలాలు నువ్వు ఫలిస్తున్నావా లేదా, ఒకవేళ ఫలించకపోతే మరి పరిస్థితి ఏంటి? అందువల్ల దేవుడికి చాలా తేడతలను తెలియజేస్తున్నాడంటే, మరి తోటమాలిని చెప్పినప్పుడు, దేవుడు తోటమాలితో చెప్పినప్పుడు తోటమాలి వేడుకుంటున్నాడండి. ఈ యొక్క చెట్టు పరంగా చెట్టును ఎంతో ఆయన ప్రేమించి ఆ తోటమాలి ఆ యొక్క గింజను, ఆ యొక్క విత్తనమును తీసుకొచ్చి ఆ యొక్క మరియు ఆ భూమిని చదును చేసి దానిలో రాళ్ళు రప్పులు గచ్చ పొదలు ముండ్ల పొదలు అన్నీ తీసివేసి చక్కగా చుట్టూ కంచి వేసి మంచిగా ఆ విత్తనం వేసి నారు పోసి నీరు పోసి చక్కగా కట్టి దాన్ని ఎండకు మరీ ఎండిపోకుండా, అలాగే మరి నీరు లేకుండా ఉండకుండా, మరి పగలనక రేయనక కష్టపడి ఒక రైతు ఏ విధంగా తన పొలం గురించి కష్టపడతాడు, అదేవిధంగా ఆ తోటమాలి కూడా ఎంతో కష్టపడి ఎదురు చూస్తున్నాడు. అలాగే పరలోకపు తండ్రి కూడా నిన్ను నన్ను ఈ లోకంలో పంపించినప్పుడు ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ఫలిస్తున్నావు, ఎటువంటి ఫలములు నువ్వు ఫలించి దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నావు అనేది. ఈ లోకంలో చాలామంది ధనికులు కానీ మరి ఇంకా పెద్దవారు కానీ ఏమనుకుంటారంటే, మేము నాకు నా పిల్లలకి నా సంతానంకి అంత పాస్తులు మనం సంపాదించుకున్నాం, కానీ మరి అది మరి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళామని సంతోషిస్తారు. కానీ మరి అక్కడ దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? అవును కదండి. అందువల్ల మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు ఆశించిన ఫలములు మన జీవితంలో ఫలించాలి. లేదంటే మరి ఆ చెట్టు నరికివేయబడి మరి ఏముంది, మరి అగ్నిగుండంలో పారవేయబడుతుంది. హల్లెలూయా. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. మన జీవిత విధానం ద్వారా ఈ లోకానికి వెలుగుగా కనిపించాలి. దేవుడు యేసుప్రభువు వారు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా గైకొంటూ ఈ లోకానికి వెలుగుగా జీవించాలి. అలాగనే మరి ఉప్పై ఉన్నాం. ఉప్పు అంటే అది ఒక కూరలో ఉప్పు ఎంత అవసరమో, అలాగే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఉప్పు వేసినట్టుగా ఎంతో సారవంతంగా ఎంతో మరి రుచికరంగా ఉండాలి. అంతేగాని అదే నోటితో మంచి మాటలు, అదే మాటతో చెడు మాటలు మాట్లాడడానికి ఏమాత్రం కూడా దేవుడు ఒప్పుకోండు. మరి అలాంటి నీ జీవితము నిస్సారంగా ఉంటే మరి ఆ ఉప్పు లేకుండా ఉన్నట్లయితే ఏమవుతుందండి, అది పారవేయబడుతుంది. దేవుడు అంటున్నాడు, మనుషుల చేత తొక్కువేయబడుతుంది, పారవేయబడుతుందని. హల్లెలూయా. అలాగనే మన జీవితం ఇక్కడి నుంచి 2020 సంవత్సరం వరకు జీవించాం. 2021 సంవత్సరంలో మనం ఎలా జీవించాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. చూసారా, ఈ ఫలాలు దేవుడు ఆశించిన ఫలాలు ఏంటంటే ఈ ఫలాలండి. అంతేకాని దేవుడు ఆశించినది ఈ లోకపు ఫలాలు కానీ నీ ఆత్మ ఫలించాలి. ఆత్మ ఎలా ఉండాలంటే చాలా ఫలభరితంగా ఉండాలి. ఆత్మలో మంచితనం ఉండాలి, ఆత్మలో విశ్వాసం ఉండాలి, ఆత్మలో ప్రేమ ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మరి మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, అలా ఆశా నిగ్రహం ఉండాలి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం ఫలిస్తున్నట్లు లెక్క. మరి మన దైనందిన జీవితాల్లో అనేకమైన సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఎలా ఉంటాయంటే నిన్ను ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి.
నువ్వు ఎదగాల్సిన రీతిలో ఎదగకుండా మరి నీ సమస్యలు నిన్ను అడ్డగిస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యంను పాటించడానికి మరి వ్యతిరేకంగా అవి సమస్యలకు వస్తూ ఉంటాయి. అవును, కరెక్టే. ఈ లోకంలో శ్రమలు రాక తప్పువు, అభ్యంతరాలు రాక తప్పువు, కానీ జయించిన వాడిని నేను నీతో ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. జయించిన వాడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమలను కూడా, కష్టాలను కూడా మనం ఎదిరించి పైకి రావాలి. సపోజ్ నీకు ఎవరో ఒకరు అన్యాయం చేశారో, కీడు చేశారో, లేకపోతే ఇటువంటి నీకు అపాయం తలపెట్టారో, లేదంటే ఇక ఏ విధంగా నీకు నష్టం కలిగించారో, మరి వారి మీద మనము మరి ఆ కోపము కానీ, మరి లేదంటే మరి ఎవరైనా బాగా ఎదుగుతున్నప్పుడు అసూయ కానీ, లేదంటే ఇంకా శరీరమైన క్రియలు ఏది కూడా నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. 5వ అధ్యాయంలో చెప్తున్నారు, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎల్లా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షయు, భేదములు, విమతములు, అసూయలు, మత్తుతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా. చూసారా, ఏవైతే నీకు ఇవన్నీ లోకంలో నీకు ఇవన్నీ ఎదురవుతుంటాయి, శైతాను వాడన్నీ కూడా మనలోనికి తీసుకొస్తున్నాడు. ఎవరైనా నీ యొక్క మరి ఆ దారిలో అడ్డుగా వచ్చినట్లయితే వెంటనే వాడిని ఏదో ఒక గట్టిగా మన మాట అనేయడం కానీ, లేదంటే మరి వాడి మీద కోపం పెట్టి కానీ, చాలామంది ఉన్నారండి. ఎప్పుడో మరి ఎన్నో సంవత్సరాల క్రితం అవ్వచ్చు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవ్వచ్చు. మనం అనుకుంటాం మరి ఫర్ ఎగ్జాంపుల్ 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటిలో ఉన్న వ్యక్తి మరి ఆయన స్వస్థపరచబడడానికి ఆయనకి ఆటంకం ఏమొచ్చిందండి? ఆటంకం ఏమొచ్చిందంటే మరి యేసయ్య అతను అడిగాడు, నువ్వు స్వస్థపరచగలుగుతున్నావా అడిగినప్పుడు అతను, నన్ను ఎవరు కూడా మరి తీసుకెళ్ళి కోనేటిలో దించేవారు ఎవరు లేరు. ఆ దేవదూత ఆ నీటిని కదిపినప్పుడు మొట్టమొదటి వెతికిన తీసుకెళ్ళి ఎవరు లేరు. అవును, మరి ఈ మన జీవితంలో చాలామంది అలా నెగ్లెక్టెడ్, పూర్తిగా రిజెక్టెడ్గా 38 సంవత్సరాలైనా సరే నెగ్లెక్ట్గా, రిజెక్టెడ్గా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈ విధమైన మరి జీవితం, మన జీవితం మనకి పోరాటాలు మనకి వస్తూ ఉంటాయి. నేను ఒక విన్నాను. అది ఏంటంటే ఒక కంట్రీ, స్పెయిన్ అనే కంట్రీలో జరిగింది ఏంటంటే ఒక పెద్ద ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. ముసలామె హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారి బంధువులు మరి వచ్చి ఆమెకి ఎవరు లేరని తెలుసుకుని వారే వచ్చి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళేటప్పుడు వారి ఇల్లంతా కూడా ఒకసారి సెర్చ్ చేసి అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ చేయడానికి, మరి లైట్లు, ఫ్యాన్లు, వాటర్స్ ఇవన్నీ కూడా ఆఫ్ చేయాలి కదా, గ్యాస్ అవన్నీ ఎవరు లేరు కాబట్టి అన్నీ ఆఫ్ చేయడానికి చూసినప్పుడు ఒక గదిలో ఒక యవనస్తుడు, అంటే సుమారుగా 42 ఏళ్ళ వయసు ఉంటుందంట. ఆ యవనస్తుడు చాలా కృషించిపోయి చాలా బలహీనంగా ఉన్న ఒక వ్యక్తి ఒక రూమ్లో పడి ఉన్నాడంట. చూసిన వెంటనే ఆశ్చర్యపడి, ఎవరితను ఎందుకు ఇలా పడి ఉన్నాడు అని వెంటనే తలుపు తీసి చూసేటప్పటికల్లా ఒక వ్యక్తి మరి ఆ విధంగా అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా పడి ఉన్నాడు. తీరా ఏంటని ఎంక్వైరీ చేస్తే అతను ఎవరు కాదు, తన యొక్క ముసలామె యొక్క మరి కుమారుడే. ఏంటి కుమారుడు ఎంత పరిస్థితిలో ఉన్నాడు ఏంటి? ఈమె చూస్తే పెద్ద మంచి ఉన్నతమైన భవంతిలో ఉంది, చక్కటి పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ కుమారుడు తిండి లేకుండా ఎందుకు ఇలా పడి ఉన్నాడు అని చూస్తే, అది ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ కుమారుడు సుమారు 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కుమారుడు ఏదో అల్లరి చేశాడంట. ఆ అల్లరి చేయడం బట్టి ఆ తల్లి ఏం చేసిందంటే అతన్ని ఒక గదిలోని బంధించి ఉంచింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? సుమారు 40 సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాలు ఆ గదిలోనే పిల్లవాడు మగ్గిపోయాడండి. చూసారా తల్లి ప్రేమ ఎంత కఠోరమైన ప్రేమ, చూసారా ఏమాత్రం ప్రేమ కలిగిందా? 12 సంవత్సరాల వయసున్న పిల్లవాడు అల్లరి చేస్తే కనీసం 30 సంవత్సరాలు వచ్చేసరి ఆమె చనిపోతాను, కానీ ఈ పిల్లవాడిని మాత్రం ఆ గదిలోంచి బయటికి తీసుకురాలేదు. ఆహారం కూడా పెట్టలేదు, మరి ఆరోగ్యం కూడా చూడలేదు, విద్య చూడలేదు, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు చూడలేదు, ఏమీ చూడలేదు. ఇటువంటి భయంకరమైన స్థితి అండి. మరి రోజుల్లో లేరా? మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. మరి మన భారతదేశంలో ఈ మధ్య జరిగిన విషయాలు చూసినట్లయితే తల్లిదండ్రులు, విగ్రహారాధన చేసే తల్లిదండ్రులు వారు ఏం చేశారంటే తన సొంత పిల్లల్ని 24 ఏళ్ళు 21 ఏళ్ళు ఆడపిల్లల్ని
వారిద్దరిని కూడా మరి పూజలు చేయించి విగ్రహాధన పూజలు చేయించి భయంకరంగా వారు మూఢత్వంలోకి అంధత్వంలోకి వెళ్ళిపోయి కాలేజ్ ప్రిన్సిపల్స్గా ఉన్న పెద్దవారు వారిద్దరిని నిర్దాక్షిణ్యంగా చంపివేయడం జరిగింది. హల్లెలూయా, స్తోత్రం. మరి మనుషుల్లో ఏంటండి ఆ యొక్క మానవత్వం మిగిలింది? ఏంటి మంచితనం విన్నది? ఏమిటి వారికి బోధ వస్తున్నది? వారు ఏమిటి నేర్చుకున్నారు అని చూసినట్లయితే పెద్ద పెద్ద జ్ఞానులు సైతము ఈ విధంగా మరి యేసు ప్రభువును తృణీకరించి వారి జీవితంలో ఎన్నో కష్టములు, ఎన్నో భయంకరమైన దినములు వారు చూస్తున్నారు. ఇటువంటి భయంకర దినములలో యేసయ్య అంటున్నాడు, మరి నువ్వు నా మాట విన్నట్లయితే నేను నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని యేసయ్య మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. మరి ఇక్కడి నుంచి మరి ఇంటి భయంకరమైన మరి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తుండగా మనం ఎంత మంచిగా ఉండాలి, ఎటువంటి ఆత్మఫలములు కలిగి ఉండాలి. కోపము, క్రోధము, కక్ష, అసూయ, ద్వేషము, అల్లతో కూడిన ఆటపాటలు, ఇంకా ఇవన్నీ కూడా వ్యభిచారము, ఇవన్నీ కూడా చేసినట్లయితే మరి దేవుడు అన్నాడు, అటువంటి చెట్టు నేను నరికి వేస్తాను. ఆ చెట్టుకి ఇంకా నేను సమయం ఇవ్వను, 1 సంవత్సరం మాత్రం సమయం ఇస్తాను. చక్కగా బోధిస్తాను, చక్కగా వాక్యం అందిస్తాను, చక్కగా అన్నీ కూడా మరి దేవుని యొక్క మందిరానికి రావడానికి దేవుని వాక్యాన్ని అందిస్తాను. కానీ మరి 1 సంవత్సరం కూడా వాడు చూడకపోతే, మరి ఆ 1 సంవత్సరంలో తన ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే ఆ సంవత్సరం తర్వాత నేను తన్ని ఏమాత్రము కూడా నేను లక్ష్య పెట్టను, మరి వెళ్ళవలసిన ప్లేస్కి నేను పంపిస్తానని దేవుని వాక్యం చాలా తేటతెల్లంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇక నుంచి మనం ఈ 2020 సంవత్సరం 21వ సంవత్సరంకి వెళ్ళినప్పటి నుంచి మనము ఎలా ఉండాలంటే ఆత్మతో ప్రార్థన చేసేవారుగా, ఆత్మలో సత్యంలో యేసయ్యతో నడిచేవారుగా మనము ఇక నుంచి మనము మంచి ఆ యొక్క ప్రమాణం తీసుకొని దేవుని యొక్క సన్నిధానంలో కుటుంబ ఆరాధనలతో మన యొక్క గృహాన్ని చక్కగా మనం నడిపించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగిస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి మంత్రి దయామేడ కరుణమేడ యేసయ్య, ఇదిగో తని ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రి వేళ సమయంలో దేవతని ప్రభా నీ బిడ్డలు అయ్యా తని తండ్రినైనా, అయ్యా ప్రభా జాను మరి దేవతని తండ్రినైనా, సిస్టర్ రూత్ గారు దేవతని ప్రభాతనైనా ఎంతో అయ్యా మమ్మల్ని ప్రేమించి అయ్యా తన గృహంలో యొక్క అయా మంచి ఆ స్తుతి ఆరాధన కూటమిని ఆమె అయా తని ప్రభునైనా నడిపించినప్పుడు అయా నీ పరిశుద్ధ సన్నిధానం మా మధ్య దిగి వచ్చిందని మేము హృదయపూర్వకంగా విశ్వస్తున్నాను. ఆయన ఇదిగో తని నా ప్రభు ఎంతోమంది అయితే దేవతైనా ఈ యొక్క వాక్యమును వింటున్నారు, ఎంతోమంది ఈ స్తుతి ఆరాధనలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క జీవితాల్లో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు చేయండి. హృదయాల్ని పరిశీలించి పరిశోధించి దేవుడి ప్రభుత్వండి. సొలొమోను దేవత ప్రభు గొప్ప మందిరం కట్టాడు, కానీ ప్రభా దేవుడు అంటున్నాడు, ప్రభు యెహోవా తండ్రి అంటున్నాడు, నువ్వు నా ఆజ్ఞలు గైకొనకపోతే ఈ మందిరమును నేను శత్రువులకు అప్పచెప్తాను అన్నాడు. తండ్రి ప్రభా నీకు వందనాలు ఆయన. అవును ప్రభా దేవా తండ్రి ప్రభువైనా నీ ఆజ్ఞలు గైకొనడం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో యెహోవాను సేవించడం మేము చేయాలి, కానీ ఈ లోకమును ఎట్టి పరిస్థితిలో అనుసరించకూడదు నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. మరొకసారి నూతనమైన సంవత్సరం ఇచ్చావు. 21వ సంవత్సరంలో అయా గొప్ప దీవెలు, గొప్ప ఆశీర్వాదకరంగా మంచి ఆత్మఫలాలు ఫలించే వారుగా మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించమని, ప్రతి విధ ఆటంకాలు యేసునామములో తొలగించమని, ఈ గృహాన్ని అయా కుటుంబాన్ని భోగా అయా నూరింతల దీవెనతో ఆశీర్వాదంతో ముందు నడిపించమని, ఘనత మహిమ ప్రభావం నీవే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అతి మిక్కిలి వినగా బదులుపడి క్షాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లకాలను ఇప్పుడు ఇక్కడ రూత్ గారి ఇంటికి, అలాగే దేవత ప్రభు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి యేసు నామములో దయచేయబడుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.